హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విని. ఈ వీడియోలో మనం మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ బెల్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఆల్రెడీ ఇది నేను పీసీలో ఎలా చేయాలనేది చూపించానండి. ఈరోజు మనం మొబైల్లోనే ఎలా చేయాలనేది చూద్దాము. దీనికోసం మనకైతే కైన్మాస్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. ఇది డైరెక్ట్గా ప్లేస్టోర్లో నుంచైనా చేసుకోవచ్చండి, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనకు కావాల్సిన ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాము. ఇలా ప్లే అవుతుంది కదా. సో దీనికి మనం ప్లెయిన్గా ఉంటుందండి, లోగో అవి ఏమి ఉండదు. మన యాడ్స్ కావాలి. పక్కన లేబుల్ అని కనిపిస్తుంది, లేయర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫోటోని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలన్నమాట. ఇది స్క్వేర్ షేప్లో ఉంది కదా, పక్కన క్రాప్ అని సింబల్ కనిపిస్తుంది కదండి, అక్కడ మాస్క్ అని ఎనేబుల్ చేస్తే సర్కిల్ అని కనిపిస్తుంది. మనకి సర్కిల్ షేప్లో పెట్టుకోవచ్చు, ఇంకా మనకు కావాల్సిన ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఫోటోని మనం సెలెక్ట్ చేసి రొటేట్ చేసుకోవచ్చు, సైజ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎండింగ్ పొజిషన్కి స్టార్టింగ్ పొజిషన్కి డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని మళ్ళీ ప్లే చేసి చూద్దాము. ప్లే అవుతుంది కదండి, బట్ కాకపోతే ఫోటో అనేది ఎండింగ్కి ఉంది కాబట్టి స్టార్టింగ్ ప్లే అవ్వట్లేదు. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసి సేమ్ పొజిషన్కి వచ్చేలాగా స్టార్టింగ్ పొజిషన్స్ రెండింటికి సేమ్ ఉండేలాగా సెట్ చేసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సేమ్ ఎడిటింగ్ కూడా సేమ్ అండి దీనిలో. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే ఎడిటింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ అని కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఇవ్వండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి అశ్విని టెక్ క్రియేషన్స్ అండి. సో నేను అశ్విని టెక్ అని ఇస్తున్నాను. ఓకేనా, అశ్విని టెక్ అని ఇస్తున్నాను. టెక్ అని ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ వచ్చేసింది కదండి. ఇప్పుడు దీనికి టెక్స్ట్ యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. నన్, ఫేడ్ అప్, పాప్, స్లైడ్ డౌన్ అట్లా కనిపిస్తున్నాయి కదండి సైడ్. వాటిని మనం క్లిక్ చేసినప్పుడు ఇట్లా దీనికి యానిమేషన్స్ యాడ్ అవుతాయి అనమాట. నేను పాప్ అని సెలెక్ట్ చేస్తున్నాను. పాప్ అని సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మనం దీనికి అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు అండి. అవుట్లైన్ అని సెలెక్ట్ చేశాను అంటే కొంచెం థిక్గా కనిపిస్తుంది, బార్డర్ లా కనిపిస్తుంది అనమాట టెక్స్ట్కి. సో అశ్విని టెక్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా షాడో పెట్టుకోవచ్చు అండి, గ్లో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా ఎనేబుల్ చేశాను. చేసి బ్యాక్గ్రౌండ్ కలరు ఎల్లో పెడుతున్నానండి. ఎల్లో ఓకే అయిపోయింది కదా. ఓకే అయింది. ప్లే చేసి చూస్తున్నాను. జస్ట్ మీరు ఏ చేంజ్ చేసుకోవాలన్నా దాని మీద సెలెక్ట్ చేసేసి దాన్ని ఎడిట్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్ అనమాట. ఓకేనా, యాడ్ అయిపోయింది కదా. ఇట్లా మనం డైరెక్ట్గా సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్పడం కంటే ఇట్లా చూస్తే కస్టమర్కి కొంచెం వ్యూవర్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా క్రియేట్ చేసుకోండి, మీ వీడియోస్కి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. దీన్ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ లాస్ట్లో కార్నర్లో కైన్మాస్టర్ అనే దగ్గర యారో మార్క్ కనిపిస్తుంది కదా, అది పట్టుకొని అక్కడ క్లిక్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అది మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మన వీడియోకి ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. మళ్ళీ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఏదో ఒక వీడియో, మీరు ఏ వీడియోకి అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, అప్లోడ్ చేసుకోండి మీడియా నుంచి. ఈ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నానండి, చిన్న వీడియోస్. వీటికి ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ 2 సెలెక్ట్ చేసి స్టార్టింగ్ పొజిషన్కి తీసుకొచ్చి ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఇక్కడ టిక్ అని వస్తుంది. ప్లే చేసి చూస్తే 2 వీడియోస్ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, పైన ఉన్న మీడియాని క్లిక్ చేస్తే పక్కన యాడ్ అవుతుందండి. లేయర్ దగ్గర ఉన్న మీడియాని క్లిక్ చేస్తే కిందకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసింది కదా. అది గ్రీన్ స్క్రీన్ యానిమేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుందాన్ని దీని మీదకి అప్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ప్లే అవుతుంది, బట్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఎలా అనుకుంటే ఇప్పుడు ఎలా చేయాలనేది మెయిన్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం స్క్రోల్ బార్లో క్లిక్ చేస్తే కింద క్రోమాకు కనిపిస్తుందండి, అది ఎనేబుల్ చేయండి క్రోమాకీని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంది యాజ్ టీజ్గా అదే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ప్లే చేసి చూడండి. చాలా అట్రాక్టివ్గా ఉంది కదండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
soul.